హలో ఆల్, చూడండి ఈరోజు మనం ద హిందూ ఎక్స్ప్లెయినర్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ అంటే ఇంతవరకు కూడా మీరు జనరల్ కాన్సెప్ట్స్ చూసుంటారు. ఇది కొద్ది థియరీ బేస్డ్ అనమాట. మీకు ఖచ్చితంగా ఫ్యాసినేటింగ్గా ఇంట్రెస్టింగ్గా టాపిక్ ఉంటుంది. జాగ్రత్తగా కేర్ఫుల్గా వినండి. ఈ థియరీ నుంచి ప్రజెంట్ కాంటెక్స్ట్లోకి తీసుకొచ్చి క్వశ్చన్ కూడా ఫ్రేమ్ చేయడం జరిగింది. అండ్ ఆ విధంగా మనం ఈ టాపిక్ని చూద్దాం. ఈ నేమ్ చూసి కంగారు పడకండి, దిస్ ఈజ్ ఫైన్. పెనాప్టికోనిజం, ఓకేనా? పెనాప్టికోనిజం అంటే ఏంటి? దిస్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ డిసిప్లినరీ థియరీ అనమాట. డిసిప్లినరీ థియరీ. సరే, ఇది సివిల్స్లో యూజ్ అవుతుందా? సివిల్స్లో ఇది ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది ఖచ్చితంగా నేను ఈరోజు చెప్తాను. చూడండి, పెనాప్టికోనిజం. సో ఖచ్చితంగా ఆర్టికల్ గురించి వెయిట్ చేయండి. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనం ఆ థియరీ అనేది ఇన్ డీటెయిల్గా చూద్దాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ థ్యాంక్ అవర్ సబ్స్క్రైబర్స్. మనకి సురేష్ సార్ ఎల్టీఎక్స్ క్లాసెస్లో స్టూడెంట్స్ మనకి సబ్స్క్రైబర్స్ అనే బేస్ 50,000+ చేరడం జరిగింది. 50,000 సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు రావడం జరిగింది. ఎల్టీఎక్స్ క్లాసెస్, this is a feel good moment. So we thank our subscribers, and all this is because of vision of our directors are only, and LTX team also worked greatly. So yes, on this note we can start now. Okay, and welcome to LTX classes everyone. ఈరోజు మన ద హిందూ ఎక్స్ప్లెయినర్ టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ పార్ట్లో ఏంటమ్మా టాపిక్? పెనాప్టికోనిజం, ఏ డిసిప్లినరీ థియరీ అనమాట. ఓకేనా? ఎస్, పెనాప్టికోనిజం. ఈ వర్డ్ మీరు ఒక 3-4 టైమ్స్ చదివితే ఇది గుర్తుండిపోతుంది. డిఫికల్ట్ వర్డ్ కూడా కాదు ఇది. ఓకేనా? ఎస్, ప్రస్తుతం ఏంటో టాపిక్ అని కూడా చూద్దాం. చూడండి, దిస్ ఈజ్ శ్రీనివాస్. ఓకే, దిస్ ఈజ్ శ్రీనివాస్. ఆర్టికల్ నేను నీట్గా ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ది కాన్సెప్ట్ ఆఫ్ capital surveillance reduced our way of behavior and curtailed our ఫ్రీడమ్. ఓకేనా? ఎస్, మన ఫ్రీడమ్ని, మన బిహేవియరల్ చేంజెస్ని ఈ క్యాపిటల్ సర్వేలెన్స్లో మార్పులు అనేవి జరుగుతున్నాయి. క్రిటికల్లీ అనలైజ్ అని చెప్పడం కూడా జరిగింది. క్రిటికల్లీ అనలైజ్. సో ఈ పాటికే మీకు పెనాప్టికోనిజం అంటే దేని గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమవుద్ది. ఎస్, దట్ కమ్స్ అండర్ సర్వేలెన్స్. సార్, మరి డిసిప్లినరీ థియరీ అన్నారు కదా. ఎస్, హౌ డిసిప్లినరీ థియరీ హ్యాస్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఏ న్యూ ఫార్మ్ ఆఫ్ సర్వేలెన్స్ అనేది మనకి ఈరోజు అర్థమవుతుంది అనమాట. డిసిప్లినరీ థియరీ అనేది ఏ విధంగా మనకి సర్వేలెన్స్ థియరీగా మారిందో మనం ఇప్పుడు దీని అప్లికేషన్ బేస్డ్ అనేది చూద్దాం. ఓకేనా? ఎస్, అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. మనం 50K సెలబ్రేషన్స్ అనేవి స్టూడెంట్స్తో పాటు సెలబ్రేషన్స్ చేయడానికి సార్ ఏంటి డిస్కౌంట్ అనేవి ఇవ్వడం జరిగింది. ఓకేనా? మనకి మన ఆఫర్స్ మీద 10,000 రూపీస్ కానీ లేదంటే 10% కానీ ఇన్స్టాంట్ డిస్కౌంట్ అనేది మీకు రాబోతుంది. ఓకేనా? ఇన్స్టాంట్ డిస్కౌంట్ అనేది రాబోతుందమ్మా. మనం ఆఫర్ చేసే కోర్సెస్ ఏంటి? యూపీఎస్సీ ఆన్లైన్, యూపీఎస్సీ ఆఫ్లైన్, ఏపీఎస్సీ గ్రూప్ 1, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 అండ్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్స్ అండ్ ఆప్షనల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ దిస్ ఈజ్ టు థ్యాంక్ అవర్ 50,000 సబ్స్క్రైబర్స్. మనకు 50,000 సబ్స్క్రైబర్స్ అయ్యారు కాబట్టి వాళ్ళకి పాజిటివ్గా సెలబ్రేషన్స్ అనేవి స్టూడెంట్స్తో జరగాలి అని చెప్పేసి ప్రతి కోర్స్ ప్యాకేజ్ మీద కూడా ఆఫర్ అనేది ఇవ్వడం జరిగింది. చూడండి, యూపీఎస్సీ ఆన్లైన్ ఫీజ్ ఇంతవరకు 60,000 ఉండేది, ఇప్పుడు 50,000. అండ్ యూపీఎస్సీ ఆఫ్లైన్ 70,000 కాస్త 60,000కి రావడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ ఏబిపిఎస్సీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 45,000 కాస్త 35,000కి రావడం జరిగింది. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ ఇన్స్టెంట్ 10% డిస్కౌంట్తో 15,000 కాస్త 13,500కి రావడం జరిగింది. ఆప్షనల్స్ 25,000 కాస్త 22,500 రావడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ ఆఫర్స్ కేవలం 30th ఏప్రిల్ వరకు మాత్రమే అప్లికబుల్ అమ్మ. 30th ఏప్రిల్. ఆ తర్వాత ఫీజెస్ అనేవి రివైజ్ అవ్వబోతున్నాయి. ఆల్రెడీ ఫీజెస్ అనేవి రివైజ్ అవ్వాలి, బట్ 50,000 సబ్స్క్రైబర్స్ మనకు వచ్చారు కాబట్టి ఆఫర్ అనేది 30th ఏప్రిల్ వరకు చేంజ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా? ఇక్కడ చూడండి, మనకి యూపీఎస్సీ ఆఫ్లైన్ హైదరాబాద్ బ్రాంచ్ ఉంది, వైజాగ్ ఉంది, శ్రీకాకుళం. మనం ఈ 3 డిస్ట్రిక్ట్స్లో కూడా ఆఫ్లైన్ బ్రాంచెస్ అనేవి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. క్లాసెస్ కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయమ్మా. దిస్ ఈజ్ మై విష్ దట్ ఎవరైతే మనల్ని యూట్యూబ్లో ఫాలో అవుతున్నారో ఈ ఏరియాస్ దగ్గర ఉన్న వాళ్ళకి ఫ్రీ 3 days డెమో అమ్మా. 3 days డెమో. ఓకే, 3 days ఫ్రీ డెమోకి మీరు క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. అండ్ ఆ తర్వాత మీరు క్లాస్ ఫస్ట్ అయితే మాత్రం ఎక్స్పీరియన్స్ చేయండి అమ్మ. క్లాస్ అయితే ఫస్ట్ మీరు ఎక్స్పీరియన్స్ చేయండి, ఆ తర్వాత మీరు డెసిషన్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఎస్,
అండ్ నెక్స్ట్ మనం చూడండి యూపీఎస్సీ ఆఫ్లైన్లో మనం జిఎస్ ప్లస్ ఎస్ఏ టాపిక్స్ అన్నీ కూడా మొత్తం టోటల్గా కవర్ చేస్తాం. అండ్ యూపీఎస్సీ ఆన్లైన్ వచ్చేసి మనకి టోటల్ జిఎస్ అండ్ ఎస్ఏ పార్ట్స్ అన్నీ కవర్ అవుతుంది. డైలీ సిఏ కవర్ అవుతుంది, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కవర్ అవుతుంది, కరెంట్ అఫైర్స్ రివిజన్ జరుగుతుంది. ప్రతిదీ మీకు కూడా కాంప్రహెన్సివ్గా ఇన్ టోటోగా మొత్తం ఇంటిగ్రేటెడ్ మేనర్లో మనం క్లాసెస్ అనేవి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ క్లాస్ మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ అనేది రావడం జరుగుతుంది. లైవ్ ప్లస్ రికార్డెడ్. సో మీరు ఏ ఒక్క క్లాస్ కూడా మిస్ అయ్యే స్కోప్ ఉండదు. ఈ క్లాసెస్ అన్నీ కూడా మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది అండ్ అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ వస్తుంది అనమాట. అంటే మీరు క్లాసెస్ని ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మీరు కాంప్రహెన్సివ్గా వినొచ్చు. అండ్ మరొక డబల్ ధమాకా ఆఫర్ ఏంటి అంటే అది కూడా April 30th వరకేనమ్మా. ఏంటి, యూపీఎస్సీ ఆఫ్లైన్ తీసుకుంటే యూపీఎస్సీ ఆన్లైన్ కంప్లీట్గా కాంప్లిమెంట్. అండ్ నెక్స్ట్ ఏబిపిఎస్సి టీఎస్పిఎస్సి గ్రూప్ 1 క్లాసెస్ కూడా కంప్లీట్గా కాంప్లిమెంట్గా వస్తున్నాయమ్మా. 60,000 ఫీజు వర్త్ మీరు ఆఫ్లైన్ పే చేస్తే ఇప్పుడు 50,000 వర్త్ ఫీజు అనేది మీకు టోటల్గా కాంప్లిమెంట్ కింద వస్తుంది. అంటే హార్డ్లీగా మీరు అమౌంట్ పే చేస్తేనే టోటల్ బెనిఫిట్స్ అనేవి వస్తున్నాయి. అండ్ మన ఇన్స్టిట్యూట్ నుంచి ప్రొవైడ్ చేసే ప్రతి సర్వీస్ కూడా మీకు ఫ్రీగా కాంప్లిమెంట్గా యూపీఎస్సీ ఆఫ్లైన్ తీసుకుంటూ వస్తుంది. అంటే బ్యాంక్ కానీ, ఆర్ఆర్బీస్ కానీ, ఎస్ఎస్సి కోర్సెస్ కానీ ఏవి ఇచ్చినా మన ఇన్స్టిట్యూట్ నుంచి ఉన్న ప్రతి కోర్స్ కూడా మీకు టోటల్ కాంప్లిమెంట్గా యాక్సెసిబిలిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఏపీఎస్సి టీఎస్పిఎస్సి మనకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుందనే గ్యారంటీ ఉన్నది కాబట్టి లేట్ చేయకుండా వెంటనే మీరు సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అమ్మ. ఇప్పుడు చదువుకుంటారు అండ్ నోటిఫికేషన్ వన్స్ వచ్చిన తర్వాత మీరు రివిజన్ అనేది చేసుకోవడానికి టైం సరిపోతుంది కాబట్టి సూన్ ఎర్లీగా దీంట్లో స్టార్ట్ అవ్వండి. అండ్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు, రైట్? ఎన్సీఆర్టీ ఫౌండేషన్ ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు. అది మనం కాంప్రహెన్సివ్గా నీట్గా డీటెయిల్డ్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. కేవలం 13,500 రూపీస్కి మాత్రమే, కేవలం 13,500 రూపీస్కి మాత్రమే. అండ్ ఆప్షనల్స్ కూడా మనం మార్కెట్లో ఉండే ఆప్షనల్స్ అమౌంట్స్ కన్నా కేవలం 22,500కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. మార్కెట్లో దీనికి 2 times ఉన్నది అనమాట. అంటే మనం 50%కి 100% క్వాలిటీతో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆప్షనల్స్ అనేవి మనం చాలా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఐఎమ్ డీలింగ్ ఆంథ్రోపాలజీ. ఓకేనా. ఆంథ్రోపాలజీ ఆప్షనల్ అనేది నేను డీల్ చేస్తున్నాను. మీకు ఎవరికి డౌట్ ఉన్నా కూడా ఆంథ్రోపాలజీ ఆప్షనల్ తీసుకోండి. ఐ విల్ బీ కవరింగ్ దట్ హోల్ టాపిక్ విత్ ఇన్ 4 months. 4 monthsలో టోటల్ టాపిక్ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ దట్ ఈస్ మై ప్రామిస్. యూ కెన్ సింప్లీ స్టార్ట్ దిస్ ఆంథ్రోపాలజీ ఆప్షనల్ కోర్స్. అండ్ యూపీఎస్సీ ఆఫ్లైన్ హైదరాబాద్ బ్రాంచ్లో కూడా ఐఎమ్ డీలింగ్ పాలిటీ. ఓకే, పాలిటీ నేను ఆఫ్లైన్లో డీల్ చేయడం జరుగుతుంది. ఎవరైనా వచ్చి నన్నైనా కలవాలనుకున్నా కూడా ఖచ్చితంగా మీరు కలవచ్చు అనమాట. మీరు ఏ సబ్స్క్రైబ్ చేయాలనుకున్నా కూడా ఈ నెంబర్ చూడమ్మా, ప్రత్యూష మేడంది. మీరు మేడంకి కాల్ చేసి మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మీరు క్వేరీ అనేది సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి అమ్మా. పెనాప్టికోనిజం అంటే చూడండి, ఇక్కడ మీకు ఏమర్థమవుతుంది ఈ పిక్చర్ చూస్తే? చుట్టుపక్కల సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి అండ్ ఇట్ ఈస్ అబ్జర్వింగ్ 1 person అనమాట. సో ఇట్లాంటి అబ్జర్వెన్స్లో ఉంటే మనం జనరల్గా ఏం చేస్తాం, మన బిహేవియర్ అనేది చేంజ్ అయిపోతుంది. అందరూ చూస్తున్నారు అంటే మన బిహేవియర్ ఒకలాగా ఉంటుంది, ఎవరు చూడట్లేదంటే మన బిహేవియర్ ఒకలాగా ఉంటుంది. సో ఈ పెనాప్టికోనిజం కాన్సెప్ట్ ఎలా వచ్చింది, ఏ విధంగా వచ్చింది అనేది మనం ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ మీకు 2 pictures అనేవి చూపిస్తాను. ఆ తర్వాత మీకు పెనాప్టికోనిజం అనేది టోటల్గా ఐడియా అనేది వస్తుందన్నమాట. ఇదేనమ్మా పెనాప్టికోనిజం అంటే. ఇక్కడ చూస్తే ఇది ఒక సెల్ జైల్ అనమాట. సెల్ ఆర్ జైల్ ప్రిషన్ జైల్ అనమాట. ఈ జైల్లో జనరల్గా ఏంటి, మధ్యలో కొంతమంది కమాండింగ్ ఆఫీసర్స్ ఉంటారు అండ్ చుట్టుపక్కల అన్నీ కూడా సెల్ మాడ్యూల్స్ అనేవి ఉంటాయన్నమాట. అంటే ఇక్కడ నుంచి వీళ్ళు టోటల్ సర్వేలెన్స్ అండ్ అబ్జర్వెన్స్ అనేది చేస్తూ ఉంటారు. ఇది ఎప్పుడూ కూడా హాల్కి సెంటర్లోనే జనరల్గా ఉంచుతారు. దీనికి ఓన్లీ రిస్ట్రిక్టెడ్ ఎంట్రీ మాత్రమే ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు ఈ పిక్చర్ చూడమ్మా, సెకండ్ పిక్చర్. ఇక్కడ చూస్తే మీకు ఈ మధ్యలో సర్వేలెన్స్ ఇది ఉంది అండ్ వీళ్ళు ప్రతి ఒక్కరిని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఓకే, ఇక్కడ ఒకటి చెప్పనమ్మా, ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేసినా చెయ్యకపోయినా మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు. అవునా కదా. సో ఖచ్చితంగా మన పక్కన ఒక వ్యక్తి ఉండేదానికన్నా మనల్ని వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారో లేదా అంటేనే మన బిహేవియర్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. సో అర్థమవుతుంది కదమ్మా. ఇక్కడ టాపిక్ అనేది ఇంకా డెప్త్గా తీసుకెళ్తాను, ఒక్కసారి చూడండి అమ్మా. అసలు ఈ కాన్సెప్ట్ ఎవరు కనిపెట్టారు ఏంటో. పెనాప్టికోనిజం అంటే ఇది. పెనాప్టికోనిజం అంటే ఇది ఒక స్ట్రక్చరల్ బిల్డింగ్, ఆ మధ్యలో ఒక సెల్ టవర్ లాగా ఉంటుంది. ఆ టవర్ నుంచి
కమాండింగ్ ఆఫీసర్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు జైల్ మేట్స్ని, ఓకేనా, జైల్లో ఉన్న పీపుల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. దాన్నే మనం పెనాప్టికోనిజం అని అంటాము, పెనాప్టికోనిజం అని అంటాం అనమాట. ఓకే, దీన్ని ఫస్ట్ టైం ఎవరిచ్చారు? జెర్మీ బెంథామ్. సార్ జెర్మీ బెంథామ్ ఎవరు? జెర్మీ బెంథామ్ ఒక ఇంగ్లీష్ ఫిలాసఫర్ అనమాట. ఇతను ఒక ఫిలాసఫర్. సార్ ఫిలాసఫర్ ఎటువంటిది కనిపెట్టడం ఏంటి? ఫిలాసఫరే ఇటువంటిది కనిపెట్టాడు. ఏంటి? మనము జైల్లో ఉన్న పీపుల్ బిహేవియర్ అనేది చేంజ్ చేస్తే రేపొద్దున వాడి సొసైటీలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రతి ఒక్కరూ అబ్జర్వ్ చేస్తున్నారని తన బిహేవియర్ని చేంజ్ చేసుకొని మంచిగా ప్రవర్తిస్తారు. ద కాన్సెప్ట్ ఆఫ్ జైల్, అతను ఇంగ్లీష్ ఫిలాసఫర్స్ ప్రకారం కాన్సెప్ట్ ఆఫ్ జైల్ అనేది ఇట్ ఈస్ ఏ కాన్సెప్ట్ ఆఫ్ రిఫార్మేషన్. ప్రజలని రిఫార్మ్ చేయడానికి, మార్చడానికి, అంతే తప్ప పనిష్ చేయడానికి కాదు, పనిష్మెంట్ ఇవ్వడానికి కాదు. గాంధీజీ కూడా సేమ్ అదే ఫిలాసఫీ చెప్పడం జరిగింది. ఏంటంట? హేట్ ద సిన్ నాట్ ద సిన్నర్. హేట్ ద సిన్ నాట్ ది సిన్నర్. ఓకే, తప్పుని హేట్ చేయి, అంతేగాని తప్పు చేసిన వాడిని కాదు. ఎందుకంటే వాడు తప్పు చేస్తున్నాడు అంటే వాడిని గైడ్ చేసిన వాళ్ళు ఎవరూ లేదు. నిజంగా వాడికి గైడెన్స్ అనేది ఉంటే ఆ తప్పు అతను చెయ్యరు. సో అందుకనే తప్పు చేసిన వాడిని ఏమీ పట్టించుకోకు, ఆ తప్పునే ద్వేషంగా చూడు అంతే. అంటే ఇక్కడ ఏంటి? ఫార్మ్ ఆఫ్ జైల్ అనేది జైల్లో పెట్టడం కానీ ప్రిషన్లో పెట్టడం కానీ అది ఫార్మ్ ఆఫ్ పనిష్మెంట్ కాదు. దట్ ఈస్ టు రిఫార్మ్. దీన్నే రిఫార్మేటివ్ జస్టిస్ అని కూడా అంటాము. ఓకేనా, రిఫార్మేటివ్ జస్టిస్. సో ద కాన్సెప్ట్ ఆఫ్ జైల్ అనేది ఈ విధంగా ఉండాలి అని ఇంగ్లీష్ ఫిలాసఫర్ జెర్మీ బెంథామ్ ఏం చెప్పడం జరిగింది? మనము ఏం చేయాలి? ఒక సర్క్యులర్ వాల్ అనేది కన్స్ట్రక్షన్ చేయాలి. చూసారు కదమ్మా పిక్చర్ అనేది? ఒక సర్క్యులర్ వాల్ అనేది కన్స్ట్రక్షన్ చేయాలి. అండ్ మధ్యలో మనం అబ్జర్వేషనల్ టవర్ అనేది పెట్టాలి. ఓకే, అబ్జర్వేషనల్ టవర్. ఆ అబ్జర్వేషనల్ టవర్తో మనము చుట్టూ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అక్కడ జైల్లో ఉన్న వాళ్ళు ఏ విధమైన యాక్టివిటీస్ చేస్తారు అని. బట్ ఇక్కడ చిన్న డౌట్ అనేది వస్తుందన్నమాట ప్రజలకి, ప్రిజన్లో ఉన్న వాళ్ళకి, జైల్లో ఉన్న వాళ్ళకి. ఏంటని? నిజంగా వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారా లేదా అనేది. సో అలా నిజంగా అబ్జర్వ్ చేస్తున్నారా లేదా అనే డౌటే వాళ్ళని నీట్గా బిహేవ్ చేసేటట్టు చేస్తుందన్నమాట. ఎవరు అబ్జర్వ్ చేయట్లేదంటే ఇష్టం వచ్చినట్టు చేస్తారు. బట్ ఒకరు ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తున్నారు అని అనిపించినా చాలు, ఖచ్చితంగా ఏమవుతుంది? బిహేవియరల్ చేంజ్ అనేది వస్తుంది. బిహేవియరల్ చేంజ్. మళ్ళీ మన బిహేవియర్ని అబ్జర్వ్ చేస్తారు. మన బిహేవియర్లో చేంజ్ వస్తే ఖచ్చితంగా వాళ్ళు పనిష్మెంట్ అనేది ఎక్స్టెన్షన్ చేస్తారు. లేదంటే అందరి ముందు ఇదవుతుంది అని వీళ్ళు ఫీల్ అవుతారనమాట. ఎంత వాళ్ళైనా కూడా చాలామంది అబ్జర్వ్ చేస్తున్నారు అంటే వాళ్ళ బిహేవియర్స్ అనేవి చేంజ్ అయిపోతాయి. ఓకేనా? సో ఈ కాన్సెప్ట్ని జెర్మీ బెంథామ్ అనే వాళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. ఇది ప్రిషన్లో ఎగ్జాక్ట్గా సరిపోయింది అని చాలామంది కూడా చెప్తారనమాట. ఏంటి? అండర్ ది ఫియర్ ఆఫ్ కాన్స్టెంట్ సర్వేలెన్స్. ఏంటది? అండర్ ది ఫియర్ ఆఫ్ కాన్స్టెంట్ సర్వేలెన్స్ అనమాట. ఇక్కడ చూడండి, సర్వేలెన్స్ అంటే ఏంటి? నిఘా అని అంటాం కదమ్మా. అంటే ప్రతి ఒక్కరూ ఎప్పుడూ కూడా మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారు ఏమో అనేసి మన బిహేవియర్ అనేది ఫోర్స్ఫుల్గా మనము ఏం చేస్తాం? డిసిప్లైన్లో పెడతాము. ఎట్లా పెడతాము? డిసిప్లైన్. అవునా కాదా? సో డిసిప్లైన్లో పెట్టడం వలన మనం రిఫార్మేషన్ అనేది చెందుతాము. రిఫార్మేషన్ అనేవి చెందితే మన మోరల్ వాల్యూస్ అనేది ఆ ప్రెషర్లో ఉన్నప్పుడే చేంజెస్ వస్తాయి. మనకి మోరల్ ప్రెషర్ అనేది వస్తుంది. ఫిజికల్ ప్రెషర్ కన్నా మోరల్ ప్రెషర్ అనేది చాలా పవర్ఫుల్ అనమాట. సో ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా క్లియర్గా జెర్మీ బెంథామ్ అనే వ్యక్తి చెప్పడం జరిగింది అనమాట. సో ఈ నేమ్ చాలా ఇంపార్టెంట్ అమ్మా, గుర్తుంచుకోండి. ఓకేనా? ఎస్, ఈ కాన్సెప్ట్ టోటల్గా కూడా ఒక 2-3 నేమ్స్ వస్తాయి. జాగ్రత్తగా మీరు గుర్తుంచుకుంటే ఈ టాపిక్ అందరినీ కూడా బ్యూటిఫుల్గా మీరు ఎథిక్స్ ఆన్సర్లో యూజ్ చేయగలరు. ఇది GS4కి సంబంధించిన టాపిక్ అమ్మ. GS4కి సంబంధించిన టాపిక్ ఎప్పటికో కానీ మనకి రాదనమాట. సో కాన్సెప్ట్ అనేది క్లియర్గా చూడండి. దాన్ని జెర్మీ బెంథామ్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ టైం బుక్లో నీట్గా మైషెల్ ఫౌకాల్ట్. ఓకే, మైషెల్ ఫౌకాల్ట్ అనమాట. ఇతను మైషెల్ ఫౌకాల్ట్. ఇతను ఒక బుక్ అనేది రాయడం జరిగింది. ఆ బుక్ పేరు డిసిప్లైన్ అండ్ పనిష్. డిసిప్లైన్ అండ్ పనిష్, ది బర్త్ ఆఫ్ ది ప్రిషన్.
ఇందులో ఇతను ఈ పెనాప్టికోనిజం గురించి చెప్పడం జరిగింది అనమాట. ది బర్త్ ఆఫ్ ప్రెజర్, ఇది ఒక న్యూ మోడల్ ఆఫ్ సర్వేలెన్స్ కూడా అని చెప్తారు. సొసైటీలో ఇది ఒక న్యూ మోడల్ ఆఫ్ సర్వేలెన్స్ అని కూడా చెప్తారనమాట. ఈ థియరీ జనరల్గా ఏంటి, ఫౌకాల్ట్ దీన్ని ఒక ఆర్కిటెక్చరల్ స్ట్రక్చర్తో కంపేర్ చేయడం జరిగింది. ఈ ఆర్కిటెక్చరల్ స్ట్రక్చర్ నుంచి ఇతను దేని విధంగా తీసుకొని రావడం జరిగింది, ఫిలసాఫికల్ థియరీ. ఓకే, ఇది ఒక ఫిలసాఫికల్ థియరీగా మార్చడం జరిగింది. ఎవరి చేత మార్చడం జరిగింది, మైషెల్ ఫౌకాల్ట్. ఓకే, పిఎస్ఐఆర్ ఆప్షనల్స్ వాళ్ళకి అండ్ జిఎస్4 ఉన్న వాళ్ళు కూడా ఈ టాపిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, ఇతను ఏం చేశారు, ఈ ఫిలసాఫికల్ థియరీని తీసుకొచ్చి హౌ ద రిలేషన్ బిట్వీన్ ఇండివిజువల్స్ అండ్ సిస్టమ్స్ ఆఫ్ గవర్నెన్స్, ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్ అమ్మ, నేను ఇది బాక్స్లో పెడతాను కూడా చూడండి ఒకసారి. ఇండివిజువల్, ఓకే, ఒక వ్యక్తి అండ్ ద ఫార్మ్స్ ఆఫ్ ఆర్ సిస్టమ్స్, ది ఫార్మ్స్ ఆర్ సిస్టమ్స్ ఆఫ్ సోషల్ కంట్రోల్. ఈ సోషల్ కంట్రోల్ అనే టాపిక్ మీద మనం ఒక 1 hour క్లాస్ అనేది చెప్పచ్చు. ఓకేనా, బట్ ఐ లిమిట్ టు మై సెల్ఫ్. సోషల్ కంట్రోల్ ఏంటి అంటే, సొసైటీలో ప్రతి ఒక్కరు ఉంటున్నారు కాబట్టి వాళ్ళ బిహేవియర్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. వాళ్ళ బిహేవియరల్ అనాలిసిస్ ఏ విధంగా ఉంది అంటే, వాళ్ళ సోషల్ యాక్టివిటీస్ అనేవి కంట్రోల్లోకి వస్తాయి. ఎవరు సోషల్ యాక్టివిటీస్ కంట్రోల్ చేస్తారు అంటే, సొసైటీ, పీపుల్ ఎట్ లార్జ్ అనేవాళ్ళు కంట్రోల్ చేస్తారు. అండ్ మన రిలీజియన్ అనేది మనకి సోషల్ కంట్రోల్ చేస్తుంది అన్నమాట. మన రిలీజియన్ చెప్పింది అనుకోండి ఏమని, వేరే వ్యక్తిని ఎప్పుడూ కూడా తిట్టకూడదు. భగవద్గీతలో చెప్తున్నాం కదా, ఏంటని, నువ్వు ఏ వ్యక్తికి కూడా హాని చేయకు, ఓకేనా అని చెప్పడం జరిగింది కదా. సో అది ఒక సోషల్ కంట్రోల్ అనమాట. అండ్ మన రిలీజియస్ గ్రూప్ కూడాను, అంటే ఏంటి, నేను ఒక ట్రైబ్ చెందిన వాడిని అనుకోండి, నా ట్రైబల్ గ్రూప్ కూడా నా సోషల్ కంట్రోల్ని, నా యాక్టివిటీస్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. ఇండివిజువల్కి సిస్టమ్స్ ఆఫ్ సోషల్ కంట్రోల్కి ఎటువంటి లింక్ ఉంటుంది అనేది ఇతను క్లియర్గా చెప్పడం అనేది జరిగింది అనమాట. ఎవరు, మైషెల్ ఫౌకాల్ట్. సార్ దీనికి దానికి లింక్ ఏంటి, ఇప్పుడు ఒక్కసారి చూడండి అమ్మా, మనము జైల్లో ఉన్నాము. జైలు అనేది ఒక సిస్టమ్ ఆఫ్ సోషల్ కంట్రోల్, అవునా కదా, తప్పు చేశాను కాబట్టి నన్ను జైల్లో పెట్టడం అనేది జరిగింది. అక్కడ నా సోషల్ బిహేవియర్ అనేది కంట్రోల్ చేస్తారనమాట. అంటే ఇక్కడ అర్థమవుతుంది కదమ్మా, ఒక ఇండివిజువల్ ఒక సోషల్ కంట్రోల్ యూనిట్ నుంచి ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ పొందుతున్నాడు అనేది. ఓకేనా, ఇది ఏంటిది, ఇది ఒక క్లియర్గా విజిబుల్ అయిన ట్రాప్ అని కూడా చెప్తున్నారు. ఇట్ ఈస్ ఏ క్లియర్ విజిబుల్ ట్రాప్. ఈ ట్రాప్లో ప్రతి ఒక్కరూ పడాల్సిందే, అది క్లియర్గా కనిపిస్తుంది, అది విజిబుల్ ట్రాపే, అందరూ కూడా పడతాము. అండ్ దానితో మనం ఏం చేస్తాము, పీపుల్ని, వాళ్ళ బిహేవియర్స్ని కోర్స్ఫుల్గా మనం చేంజ్ చేస్తున్నాము. కోయర్స్ బిహేవియర్ అనేది ఉంటుంది. సో ఒక్కసారి కోయర్స్ బిహేవియర్ వచ్చింది అంటే మనము డిసిప్లినరీ యాక్షన్లోకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాము. అవునా, ఇక్కడ ఎవరు నిజంగా మళ్ళీ ఫిజికల్ కోయర్షన్ చేయట్లేదు, మోరల్ కోయర్షన్ చేస్తున్నారు. అంటే మన సైకలాజికల్ కోయర్షన్ చేయడం వలన మన యాక్టివిటీస్ అనేవి డిసిప్లినరీగా మారిపోతున్నాయి. ఓకేనా, అండ్ దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ పవర్ అండ్ నాలెడ్జ్ అండర్ మైషెల్ ఫౌకాల్ట్. ఓకేనా, అతని మెయిన్ కాన్సెప్టే పవర్ అండ్ నాలెడ్జ్, పవర్ అండ్ సైకలాజీకి సంబంధించిన నాలెడ్జ్ అనాలిసిస్ అనమాట. మనం ఆ థియరీలోకి నేను వెళ్ళట్లేదు, బట్ మైషెల్ ఫౌకాల్ట్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, పవర్ అండ్ నాలెడ్జ్ అనమాట. సో దీన్ని ఒక ఇన్విజిబుల్ అబ్జర్వేషనల్ హెల్ప్ సిస్టమ్ అని అతను అనడం జరిగింది. ఏంటంటే ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఒక ఇన్విజిబుల్ అబ్జర్వేషనల్ హెల్ప్ సిస్టమ్స్. ఓకే, ఇక్కడ ఎక్కడైతే ఈ జైల్లో ఈ ఇన్విజిబుల్ అబ్జర్వేషనల్ సిస్టమ్, ఒకసారి ఆ టవర్ ఉన్నది అంటే అందులో మనుషులు ఉన్నా లేకపోయినా నిజంగా సిస్టమ్స్ పనిచేసి సర్వేలెన్స్లో ఉన్నారు లేదా అన్నా కూడా వాళ్ళ యాక్టివిటీస్ అనేవి టోటల్గా చేంజ్ అయిపోతాయి కదమ్మా. సో అందుకని ఇన్విజిబుల్ అన్న వర్డ్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఓకేనా, ఈ ఇన్విజిబుల్ సర్వేలెన్స్ ఫీచర్స్లో కూడా ఒకవేళ దీన్ని మనం సొసైటీలో అప్లై చేస్తే పీపుల్ కూడా వాళ్ళంతటా వాళ్ళు సెల్ఫ్ రెగ్యులేట్ అవుతారు. సెల్ఫ్ రెగ్యులేషన్ అనేది జరగడం జరుగుతుందన్నమాట. అర్థమవుతుంది కదమ్మా. మనము ఆర్కిటెక్చరల్ ఫీచర్ నుంచి ఫిలసాఫికల్ సిస్టంలోకి రావడం జరిగింది. ఇప్పుడు ఫిలసాఫికల్ సిస్టమ్ నుంచి డే టు డే అప్లికేషన్లోకి రావడం జరిగింది అనమాట. ఏంటి డే టు డే అప్లికేషన్, మనము జనరల్గా ఇప్పుడైనా మనం చూస్తే మనము
రోడ్ క్రాసింగ్స్ ఉంటాయి అండ్ సిగ్నల్స్ ఉంటుంది. సిగ్నల్స్ దగ్గర మనం ఎప్పుడూ కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర సీసీటీవీస్ అనేది చూస్తాం. సీసీటీవీస్ చూస్తున్నాయని మన సిగ్నల్స్ అనేది మనం జంప్ చేయము. ఓకే, సిగ్నల్స్ అనేది జంప్ చేయం. ఆ సీసీ కెమెరా పనిచేస్తుందో లేదో మనకు తెలియదు, కానీ బట్ సిగ్నల్స్ అనేవి మనం జంప్ చేయము. సిగ్నల్స్ జంప్ చేయకపోవడానికి కారణం మనకేదో అవుతుంది, మనం ఎవరినో యాక్సిడెంట్ చేస్తామని కాదు. వాళ్ళు అక్కడ సీసీ కెమెరా ఇన్స్టాల్ చేశారు, మనం ఏదైనా మిస్టేక్ చేస్తే ఖచ్చితంగా మనల్ని క్యాచ్ చేస్తారు అని. అంటే ఇక్కడ మన కొయర్స్ బిహేవియర్ అనేది ఉంటుందన్నమాట. ఈ కొయర్స్ బిహేవియర్ అనేది సొసైటీలో మంచిదే, బట్ ఇది ఒక మోరల్ ప్రెషర్ని క్రియేట్ చేస్తుంది. ఇటువంటివి మంచివేనమ్మా, ఇటువంటివి మంచివే. బట్ ఇక్కడ ఈ సర్వేలెన్స్ ఫీచర్స్ అనేవి సొసైటీలో పెడితే పీపుల్ అనే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ రిలేషన్షిప్ విత్ ది స్టేట్ అనేది చేంజ్ చేస్తున్నారు. అండ్ చాలామంది ఇదేం చెప్తున్నారంటే ఇట్లాగా సర్వేలెన్స్ పెట్టడమే మోర్ ఎకనామికల్ అని పెట్టడం జరిగింది. ఓకేనా, మోర్ ఎకనామికల్. సార్ ఎందుకు మోర్ ఎకనామికల్? మీ బిహేవియర్ని కంట్రోల్ చేయాలి అంటే ఒక పోలీస్ ఆఫీసర్ అయినా ఉండాలి, లేదంటే ఒక సర్వేలెన్స్ కెమెరా అయినా ఉండాలి. ఒక్కసారి చెప్పండి, ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి, హార్డ్లీ 20 to 30 పీపుల్ మాత్రమే అలాగా అబ్జర్వ్ చేసుకొని కూర్చోగలడు. బట్ మనము ఒక 1000 మెంబర్స్ అయినా ఒక హాల్లో పెట్టి కేవలం ఒక 2-3 కెమెరాస్ పెట్టినా కూడా మొత్తం 1000 మెంబర్స్ని అప్లై చేస్తుందన్నమాట. ఇది ఖచ్చితంగా మోర్ ఎకనామికల్ వే ఆఫ్ సోషల్ కంట్రోల్ అని కూడా ఖచ్చితంగా చెప్తుంది అన్నమాట. ఇక్కడ ఏంటి, మనము ఇక్కడ ఎటువంటి వైలెన్స్ కూడా ఎటువంటి వైలెన్స్ కూడా పెట్టకుండా ప్రజలు అనే వాళ్ళన సోషల్ బిహేవియర్ అనేది చేంజ్ చేయగలము. ఓకేనా, ఎందుకంటే మనము ఇక్కడ పీపుల్కి ఒక సైకలాజికల్ ప్రెషర్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఆ సైకాలజీలో ఏం తిరుగుతూ ఉంటుంది, ఎస్ సమ్వన్ ఈజ్ అబ్జర్వింగ్ మీ అని. ఆ క్యారెక్టరిస్టిక్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో పీపుల్లో వాళ్ళు చాలా కంట్రోల్డ్గా ఉంటారనమాట, చాలా కంట్రోల్డ్గా ఉంటారు. అండ్ ఇప్పుడు ప్రజెంట్ కాంటెక్స్ట్లో దీన్ని ఎక్స్ట్రీమ్ ఫామ్లో అప్లై చేయాలన్న కూడా ఒక్కసారి చూడండి అమ్మా, నేను ఇప్పుడు చెప్తాను. అది ప్రెజెంట్ కాంటెక్స్ట్లో దీన్ని సమ్ ఫార్మ్ ఆఫ్ అటైన్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా అంటారు. సమ్ ఫార్మ్ ఆఫ్ అటైన్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఎస్ ఏం జరుగుతుంది సరే, అటైన్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? ఓకే, మీరు ఫేస్బుక్లో ఒక యాడ్ వచ్చింది, ఆ యాడ్ని చూశారు, గూగుల్లో ఒకటి సెర్చ్ చేశారు. ఓకే ఫైన్, ఫేస్బుక్లో యాడ్ వచ్చింది చూశారు, సర్చింగ్ చేశారు, గూగుల్లో, యూట్యూబ్లో కూడా మీ సెర్చ్ ఇంజిన్ ఉంది. అండ్ నెక్స్ట్ మీరు మెసేజ్ చేస్తున్నప్పుడు మీ కీ స్ట్రోక్ ప్యాటర్న్స్ అనేవి తెలుస్తుంది. ఇవేంటమ్మా, వీటన్నిటినీ కూడా మనము ఒక వర్డ్ అని పిలుస్తాం. ఏంటి అంటే వీటన్నిటిని కూడా మనం మన సోషల్ ఫుట్ ప్రింట్స్ అని అంటాము, ఆర్ సైబర్ ఫుట్ ప్రింట్స్ అని అంటాము. సోషల్ ఫుట్ ప్రింట్స్ అన్నా సైబర్ ఫుట్ ప్రింట్స్ అన్నా కూడా ఇక్కడ నేను ప్యారలల్గా తీసుకోవడం జరుగుతుంది. ఓకే, సైబర్ ఫుట్ ప్రింట్స్ కానీ సోషల్ ఫుట్ ప్రింట్స్ కానీ మనం లీవ్ చేస్తాం. అంటే నాకు ఏది ఇష్టమో ఫేస్బుక్ వాడికి తెలుస్తుంది, నేను ఏది ఎక్కువ సర్చ్ చేస్తున్నానో ఫేస్బుక్ వాడికి తెలుస్తుంది. నా కీ స్ట్రోక్ ప్యాటర్న్ బట్టి వాడు మొత్తం అబ్జర్వ్ చేయగలడు. ఇప్పుడు నా సర్చ్ ప్యాటర్న్ వాడికి తెలిసింది అనుకోండి, అంటే నేను యూపీఎస్సీ రిలేటెడ్ బుక్స్ కొడుతున్నాను, యూపీఎస్సీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్స్ ఆర్టికల్స్ అవన్నీ చదువుతున్నానంటే నాకు దీన్ని నెక్స్ట్ బేస్ ఏమొస్తుంది, ఏ ఇన్స్టిట్యూట్ బాగుంటుంది, ఏ బుక్ బాగుంటుంది, ఈ బుక్ని పర్చేస్ చేయి, లేదంటే ఈ కోర్స్ పెయిడ్ ప్యాకేజ్ తీసుకో, దీనికి ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది. వాడు కంటిన్యూస్గా ఏం చేస్తాడంట, నా దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటాడు. వాడు ఫస్ట్ నన్ను ఏం చేయడం జరిగింది, వాడు నన్ను నా మీద నిఘా పెట్టడం జరిగింది, సర్వేలెన్స్ చేయడం జరిగింది. సర్వేలెన్స్ చేస్తున్నాడు అనేది నాకు ఆ తర్వాత తెలిసింది. నా సర్వేలెన్స్ తెలుసుకొని నా బిహేవియరల్ అనాలిసిస్ బట్టి నా కంటిన్యూస్గా నా పేజెస్ యాడ్ మీద ఎప్పటికీ కూడా సివిల్స్ రిలేటెడ్ బుక్స్, సివిల్స్ రిలేటెడ్ ఇన్స్టిట్యూట్స్, సివిల్స్ రిలేటెడ్ టెస్ట్ సిరీస్ మాత్రమే పెట్టడం అనేది జరుగుతుంది. సో ఇట్లాగా మన బిహేవియర్ని గూగుల్ అనేవాడు సర్వేలెన్స్ చేస్తూ వాడు యాడ్స్ రూపంలో హయ్యెస్ట్ అమౌంట్స్ అనేవి సంపాదించడం జరుగుతుంది అనమాట. అంటే ఒక నిఘాతో ప్రస్తుతం ఎటువంటి అప్లికేషన్గా మారింది, దాన్నే మనం ఏమంటాము, సర్వేలెన్స్ క్యాపిటలిజం అని అంటాము. సర్వేలెన్స్ క్యాపిటలిజం. అర్థమైంది కదమ్మా, నేను క్వశ్చన్లో సర్వేలెన్స్ క్యాపిటలిజం అనే వర్డ్ యూస్ చేశాను. దానికి మెయిన్ రీజన్ ఇదే. ఇది ఒక సైకాలజిస్ట్ షోషానా జుబాఫ్ ఆమె చెప్పడం జరిగింది అనమాట, సర్వేలెన్స్ క్యాపిటలిజం అనేది. ఇక్కడ ఏమో జరుగుతుంది, జనరల్గా దీన్ని ఒక మార్కెటింగ్ టెక్నిక్ లాగా యూస్ చేస్తారు. ఓకే, మార్కెటింగ్ టెక్నిక్. సో అర్థమవుతుంది కదమ్మా, అది ఒక స్టార్టింగ్ ఏంటి, ఒక స్ట్రక్చరల్ టెక్నిక్. ఆ స్ట్రక్చరల్ టెక్నిక్ తర్వాత అంటే ఆర్కిటెక్చరల్ టెక్నిక్, ఆ తర్వాత ఫిలసాఫికల్ సిస్టంలోకి వెళ్ళడం జరిగింది. ఫిలసాఫికల్ సిస్టమ్ నుంచి ప్రెజెంట్ డే కాంటెక్స్ట్ అప్లికేషన్స్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే
సేమ్ దాన్నే మనం మార్కెటింగ్ టెక్నిక్గా యూస్ చేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడూ కూడా మన మొబైల్ అబ్జర్వేషన్ ప్యాటర్న్ అనేది వీళ్ళు చేస్తారు. అండ్ మనం ఏం చేస్తాం జనరల్గా ఎప్పుడైతే ఫస్ట్ టైం నాకు తెలియడం జరిగిందో ఇలా మార్కెటింగ్ టెక్నిక్ ఉందనేసి నా సర్చింగ్ ప్యాటర్న్ అంతా కూడా నేను కంట్రోల్డ్గా చూస్తూ ఉంటాను. ఎవరైతే నా సర్చ్ ప్యాటర్న్ని అబ్జర్వ్ చేయరో వాళ్ళ వెబ్ సెర్చెస్ అనేవి నేను చెక్ చేసుకుంటాను. ఇట్లాగా ఏమవుతుంది, కోయర్స్ అనేది జరుగుతుంది, నా బిహేవియర్ అనాలిసిస్ అనేది చేంజ్ అవుతుంది. ఓకేనా, ఒకళ్ళు నన్ను అబ్జర్వ్ చేస్తున్నారంటే వేరే వాళ్ళతో మాట్లాడే నా బిహేవియర్ అనేది చేంజ్ అవుతుంది, వేరే వాళ్ళతో నేను ఉండే ప్రవర్తన అనేది కూడా టోటల్గా చేంజ్ అవుతుందన్నమాట. సో ఇట్లాగా ఈ విధంగా ఉంటే మన బిహేవియరల్ అనాలిసిస్ అనేది చాలా టిపికల్ అయిపోతుంది అనమాట. మన ఓన్ ఎక్స్ప్లోరేషన్ కూడా జరగకపోయే ఛాన్స్ ఉంటుంది. ఇది క్రిటికల్లీ అనాలిసిస్గా నేను చెప్తున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ మరొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఒక ఎగ్జామ్ హాల్ ఉంది. ఆ ఎగ్జామ్ హాల్లో పీపుల్ అందరూ కూడా రాస్తున్నారు. ఆ ఎగ్జామ్ హాల్లో పీపుల్ అందరూ కూడా ఎగ్జామ్ రాస్తున్నారు. ఒక టీచర్ అబ్జర్వ్ చేస్తున్నాడు. ఒక టీచర్ అనేవాడు ఎగ్జామ్ రాసిన వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నాడు. దిస్ ఈజ్ ఫైన్. సేమ్ మరొక ఎగ్జామ్ హాల్ ఉంది. అక్కడ ఏంటి, కేవలం సీసీటీవీ కెమెరా మాత్రమే ఉంది. సీసీటీవీ కెమెరా మాత్రమే ఉంది. ఇక్కడ నేను చెప్పాలి అంటే ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఏంటి అంటే సీసీటీవీ మాత్రమే. ఎందుకంటే టీచర్ అనేవాడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఆడ ఎగ్జామ్ రాసిన నెక్స్ట్ 2 to 3 hours కూడా కంటిన్యూస్గా క్లియర్గా అందరినీ అబ్జర్వ్ చేయగలడో లేదో తెలియదు. మనం కాపీయింగ్ కూడా ఎగ్జామ్స్లో చూడడం అనేది జరుగుతుంది. బట్ కాపీ అనేది సింగిల్ పర్సన్ ఛాన్స్ కూడా లేకుండా సీసీటీవీ కెమెరాలో మాత్రమే జరుగుతుంది. సీసీటీవీ కెమెరా ఒకటి ఉన్నది అంటే చాలు, మొత్తం పీపుల్ అందరూ కూడా కాన్స్టాంట్ ఫియర్గా ఉండి ఆ ఇన్విజిలేటర్ చేసే వర్క్ కన్నా సీసీటీవీ వర్కే ఎక్కువ చేస్తుంది అని చెప్తున్నారనమాట. అంటే ఇది ప్రెజెంట్ డే అప్లికేషన్ అని కూడా మనం చెప్పచ్చు అనమాట. అర్థమవుతుంది కదమ్మా? ఎస్, ది కాన్సెప్ట్ని 1984లో జార్జ్ ఆర్వెల్ అతను బుక్లో పెట్టడం జరిగింది. ఏంటి, ఇతను లిటరేచర్ స్టైల్లో తీసుకొని రావడం జరిగింది. ఏంటి అంటే ద కాన్సెప్ట్ ఆఫ్ బిగ్ బ్రదర్. ద కాన్సెప్ట్ ఆఫ్ బిగ్ బ్రదర్. ఎవరంటే ఈ బిగ్ బ్రదర్? ఈ బిగ్ బ్రదరే మనం ప్రస్తుతం చూస్తున్న స్టేట్ అనేది మనకి బిగ్ బ్రదర్ లాగా యాక్ట్ చేస్తుంది. ఏమవుతుంది, ఇంట్లో పెద్దన్నయ్య ఉన్నాడంటే ప్రతి ఒక్కరిని కూడా కంట్రోల్ చేస్తాడు. చిన్నపిల్లలందరినీ కూడా పెద్దన్నయ్య ఉంటే కంట్రోల్ చేస్తాడు. కంట్రోల్ చేయడం వల్ల చిన్నపిల్లలందరూ కూడా వాళ్ళ యాక్టివిటీస్ అనేవి లిమిటెడ్లో ఉంచుకొని పెద్దన్నయ్య చెప్పేదే చేస్తారు. అదేవిధంగా స్టేట్ కూడా ప్రజలందరినీ కూడా చిన్నపిల్లల్లా చూస్తూ తను ఒక పెద్దన్నయ్యలాగా యాక్ట్ చేస్తుంది అని బిగ్ బ్రదర్ అనే కాన్సెప్ట్ని జార్జ్ ఆర్వెల్ గారు 1984లో తన లిటరరీ వర్క్స్లో పెట్టడం అనేది జరిగింది. ఏం చెప్తున్నారు, స్టేట్ అనేది పీపుల్ యాక్టివిటీస్ని స్పై చేస్తుంది. ఎస్, కొంతవరకు ఫైన్. స్పైయింగ్ చేయడు, మనం ఏమంటాం, స్పై చేశారు అంటే మన బిహేవియర్ని టోటల్గా అనాలిసిస్ చేస్తున్నట్టు. ఒకవేళ ఎస్, దీంతో పాజిటివ్స్ ఉన్నాయి. ఏంటి, టెర్రర్ యాక్టివిటీస్ అనేవి కంట్రోల్ అవుతాయి. అండ్ హవాలా నెట్వర్క్స్ కానీ స్మగ్లింగ్ నెట్వర్క్స్ కానీ ఇవన్నీ కూడా యాక్టివ్గా వర్క్ అవ్వవు కదా. సో ఇటువంటి వాటి మీద స్పైయింగ్ ఉండేది కరెక్టే. బట్ నేను నా ఓన్ అనాలిసిస్ బిహేవియర్ అనేది ఇన్ జనరల్గా ఎలా ఉంటాను, ఎవరు నన్ను అబ్జర్వ్ చెయ్యట్లేదు అన్నప్పుడు మాత్రమే ఉంటాను. అవునా, నా క్రియేటివ్ స్కిల్స్ అవన్నీ కూడా నేను ఫ్రీగా ఉన్నప్పుడు వస్తాయి. అదే నన్ను ఒకరు అబ్జర్వ్ చేస్తున్నారంటే అవి అంత పర్ఫెక్ట్గా రాకపోయే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ సమ్ సైకలాజికల్ ఫియర్ అని అంటామన్నమాట. ఇది అమ్మ టోటల్ కాన్సెప్ట్ అనేది. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది కదా ప్రెజెంట్ డే కాంటెక్స్ట్ ఇది అనేది. ఇప్పుడు ఇన్ జనరల్ ఇండియాలో అప్లికేషన్ అనేది చూస్తే మెయిన్ మనం ఏం చూస్తాం, ఆధార్లో మన బయోమెట్రిక్ యాక్సెస్ ఇవ్వడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ మనం ఎప్పుడైనా ఏదైనా తప్పు చేసాము అంటే చిన్న మిస్టేక్ అయినా కూడా అది స్టేట్ అనేది క్లియర్గా సర్వేలెన్స్లో మనల్ని పెడుతుంది. ఇట్లా మనల్ని సర్వేలెన్స్లో పెట్టడం వలన ఏంటి, ఈ కొత్త ఇన్నోవేషన్ టెక్నాలజీస్ ఇవన్నీ కూడా మన ఫ్రీడమ్ని కంట్రోల్ చేస్తున్నాయి. ఫ్రీడమ్ని కర్టైల్ చేస్తున్నాయి. కర్టైల్ అంటే తగ్గించడం, కంట్రోల్ చేయడం అన్నమాట. ఓకేనా? ఎస్, ఇక్కడ మిస్టేక్ చేస్తేనే చూడడం వేరు అండ్ ఇన్ జనరల్గా కంటిన్యూస్గా చూడడం వేరు అనమాట. మిస్టేక్ చేసినప్పుడు చూస్తే అది ఖచ్చితంగా బిహేవియర్ అనేది చేంజ్ చేస్తుంది, అది మంచిది. బట్ మనల్ని ఇన్ జనరల్గా చూస్తున్నారు అంటే మన టోటల్ యాక్టివిటీస్ అనేవి కూడా టోటల్గా చేంజ్ అవుతాయని క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. టాపిక్ని ఇన్ డీటెయిల్డ్గా పెట్టడం అనేది జరిగింది. మీరు ఫిలసాఫికల్ ఎస్సేస్లో ఇటువంటి కాన్సెప్ట్ అనేది మీరు ఖచ్చితంగా తీసుకొని రావచ్చమ్మా. సో హోల్ టాపిక్ పేరేంటమ్మా, పెనాప్టికోనిజం. ఒక స్ట్రక్చరల్ ఇష్యూ నుంచి ఒక బిహేవియర్
బిహేవియరల్ అనాలిసిస్ దాకా దీన్ని ఒక డిసిప్లినరీ థియరీ నుంచి ప్రెజెంట్ డే కాంటెక్స్ట్ మార్కెటింగ్ టెక్నిక్స్ వరకు కూడా నేను ఇన్ డీటెయిల్డ్గా ఒక ఎవల్యూషనరీ మోడల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది అమ్మ. సో ఫైన్ రైట్, ఇప్పుడు మనం దీని గురించి క్వశ్చన్ కూడా చూస్తే మీకు క్లియర్ కట్ అనాలిసిస్ అనేది కూడా వస్తుంది అనమాట. ఆర్టికల్ మీకు నీట్గా డీటెయిల్డ్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. పిఎస్ఐఆర్ ఆప్షనల్ వాళ్ళు నేను చెప్పిన ప్రతి పాయింట్ని కూడా జాగ్రత్తగా రాసి ఉంచుకోండమ్మా. అండ్ ఎథిక్స్లో కూడా ఈ కాన్సెప్ట్ ఆఫ్ పానాప్టికోనిజం అనేది యూజ్ అవుతుంది. ఓకేనా? ఎస్, ది కాన్సెప్ట్ ఆఫ్ panopticonism, the concept of capital surveillance, the concept of capital surveillance reduced our వే ఆఫ్ బిహేవియర్ అండ్ కట్టెయిల్డ్ అవర్ ఫ్రీడమ్ అని క్రిటికల్లీ అనలైజ్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇంట్రడక్షన్లో మీరు ఏం చేస్తారంటే ద టాపిక్ ఆఫ్ పెనాప్టికోనిజంని ఓపెన్ చేయండి. ఏంటి, జెర్మీ బెంథమ్ అనే వ్యక్తి కాన్సెప్ట్ ఆఫ్ పెనాప్టికోనిజం అని ఎక్కడ ఇవ్వడం జరిగింది, డిసిప్లినరీ యాక్షన్ కింద జైల్లో ఈ విధంగా ఉండాలి అని పెట్టడం అనేది జరిగింది అని మీరు పెడతారనమాట. ఇలా పెట్టడం వలన ఇప్పుడు మీ ఆన్సర్ అనేది డైవర్సిఫై అవుతుంది. అక్కడి నుంచి ఎవల్యూషనరీ మోడల్లో క్యాపిటల్ సర్వేలెన్స్కి మనం బాడీలో తీసుకొని రావచ్చు. ఇంట్రడక్షన్ అలా పెట్టిన తర్వాత బాడీలో ఏం పెడతారు అంటే అక్కడ నుంచి మనకి మైకేల్ ఫౌకాల్ట్ అనే వ్యక్తి దాన్ని ఒక సోషల్ బిహేవియర్ కింద తీసుకొని రావడం జరిగింది, ఒక థియరీ కింద తీసుకొని రావడం జరిగింది. అప్పటి నుంచి మనము గ్లోబలైజ్డ్ వరల్డ్ అయిన తర్వాత, డిజిటల్ ఎరా అయిన తర్వాత కాన్సెప్ట్ ఆఫ్ క్యాపిటల్ సర్వేలెన్స్ అంటే క్యాపిటలిస్ట్ అనేవాళ్ళు మన పర్చేసింగ్ ప్యాటర్న్ని, మన విష్ ప్యాటర్న్ని, మన నీడ్ ప్యాటర్న్ని నిఘా చేస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు కాన్స్టెంట్గా. దాన్ని బట్టి వాళ్ళు అల్గారిథమ్స్ అనేవి, టెక్నిక్స్ అనేవి డెవలప్ చేస్తూ మార్కెటింగ్ అనేది ఏ విధంగా ఎంత ఫాస్ట్గా ఉండాలో అనేది అబ్జర్వ్ చేయడం అనేది జరిగింది అన్నమాట. ఓకేనా? ఎస్, ఇది బిహేవియర్ని రెడ్యూస్ చేస్తుంది, ఫ్రీడమ్ని కంట్రోల్ చేస్తుంది. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ రాస్తారు హౌ ఇట్ రెడ్యూసెస్ అని. ఏంటి అంటే ఒకటి, ఎస్, మన సోషల్ కంట్రోల్, ఇండివిజువల్కి సోషల్ కంట్రోల్ సిస్టమ్స్కి ఏ విధంగా లింక్ ఉన్నదో అని ఆల్రెడీ ఎవరు చెప్పడం జరిగింది, మైషెల్ ఫౌకాల్ట్. సోషల్ కంట్రోల్ అండ్ ఇండివిజువల్. ఓకే, ఇండివిజువల్. ఈ సోషల్ కంట్రోల్ కాన్సెప్ట్ కూడా మనకి ఆంథ్రపాలజీలో ఇన్ డీటెయిల్డ్గా వస్తుంది అనమాట. ఓకేనా? ఎస్. సో అంటే ఇక్కడ ఆంథ్రపాలజీ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్ని ఆంథ్రపాలజికల్ పర్స్పెక్టివ్లో కూడా రాయగలరు. అండ్ నెక్స్ట్ దీని వలన మనకి సైకలాజికల్ ఫియర్ అనేది వస్తుంది. సైకలాజికల్ ఫియర్ అనేది వచ్చి మన బిహేవియరల్ అనాలిసిస్ అనేది క్లియర్గా జరుగుతుంది. అండ్ మన బిహేవియరల్ కంట్రోల్ కూడా జరుగుతుంది. బిహేవియరల్ కంట్రోల్ కూడా జరుగుతుంది అనమాట. దీనితో మనం ఎక్స్ట్రీమ్ కండిషన్స్లోకి ఎప్పుడూ వెళ్ళము. సొసైటీ ఏదైతే రెగ్యులేటెడ్ యాక్టివిటీస్ కింద చెప్పడం జరిగిందో దాన్నే మనం చేస్తాము. రెగ్యులేటెడ్ యాక్టివిటీస్ని మాత్రమే చేస్తాము అని మాత్రం చూడాలి అనమాట మనం. ఓకేనా? సో ఇది క్లియర్గా బాడీలో మనం రాస్తాము. ఆ తర్వాత క్రిటికల్లీ అనలైజ్ అన్నాడు కాబట్టి కాన్స్ కూడా చూస్తాము. ప్రోస్ చూస్తాం కదా, కాన్స్. ఇట్లా కాన్స్టెంట్ అబ్జర్వేషన్ చేయడం వలన క్యాపిటల్ సర్వేలెన్స్లో మనము ఏం చేస్తాము, మన ఫ్రీడమ్ని మనం ఏం సెట్ చేయాలి అనేది కూడా అంటే మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని మనం కంట్రోల్ చేస్తున్నాము. దిస్ ఈజ్ ఇండైరెక్ట్లీ వైలేటింగ్ అవర్ ఫండమెంటల్ రైట్స్ అని కూడా మనం చెప్పచ్చు. అండ్ ఈ సైకలాజికల్ బిహేవియర్ అనేది మనకి మోరల్ ప్రెషర్ అనేది ఎక్కువ శాతం పెడుతుంది. మోరల్ ప్రెషర్ వల్ల మనము మన ఫుల్ పొటెన్షియల్ ఎక్స్ప్లోరేషన్ అనేది చేయలేము. అండ్ క్యాపిటల్ సర్వేలెన్స్ వాళ్ళు మన చాయిసెస్ని కంట్రోల్ చేస్తారనమాట. మనం ఏం చూస్తాము, ఎప్పుడు ఏది చూడాలి. ఒకసారి నేను సివిల్ సర్వీసెస్ గురించి చూస్తే నెక్స్ట్ ఎగ్జామ్స్ వచ్చే ప్రతిది కూడా నాకు చూపిస్తారనమాట. అండ్ యూపీఎస్సీ నుంచి వచ్చే ప్రతి ఎగ్జాము, గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఎగ్జామ్ కూడా నాకు ఫోర్స్ఫుల్గా చూపిస్తూ ఉంటారు. ఆ బుక్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు. నేను ఎక్కడ డౌన్ అయ్యానో చూసుకుంటూ ఉంటారు. వాటిని ఎన్హాన్స్మెంట్ చేయడానికి చూస్తారనమాట. సో ఆ కాన్సెప్ట్ అనేది ఇక్కడ వస్తుంది. సో ఇది బాడీ అండ్ కాన్స్. క్రిటికల్లీ అనలైజ్ అన్నాడు కాబట్టి కన్క్లూషన్లో మనం ఏం రాస్తామంటే ద ప్రెజెంట్ డే వరల్డ్ హ్యాస్ బికమ్ ది panopticonian world as George Orwell explained in his book through the concept of Big Brother. ఓకే, బిగ్ బ్రదర్ కాన్సెప్ట్ అనేది మనం జనరల్గా కన్క్లూషన్లోనే మీరు రాస్తారనమాట. ఏంటి, టెర్రర్ ఎలిమెంట్స్ నెగిటివ్ ఎలిమెంట్స్ని కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తే వెల్ అండ్ గుడ్. బట్ ఇన్ జనరల్గా టోటల్
పీపుల్ వాళ్ళ బిహేవియర్ని టోటల్గా కంట్రోల్ చేయాలి అంటే అది మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని రాస్తే మీకు ఆన్సర్ అనేది పర్ఫెక్ట్ మార్క్స్ అనేవి వస్తుంది అనమాట. ఓకే, ఇటువంటి సోషల్ కంట్రోల్ కానీ, క్యాపిటల్ సర్వేలెన్స్ వర్డ్స్ కానీ, ఫ్రీడమ్ కట్టెల్ చేయడం కానీ ఇవన్నీ కూడా ఎథిక్స్లోనే వస్తుంది అనమాట. ఎస్, సి కాన్సెప్ట్ అనేది మనం క్లియర్గా ఇన్ టోటోగా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ప్రతి వీడియో వెనుక అతను కూడా మన హార్డ్ వర్క్ అనేది ఉంటుందమ్మా, మీరు దాన్ని ఎప్రిషియేషన్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ మీకు టోటల్ లాస్ట్లో క్వశ్చన్ ఏం చెప్పడం జరుగుతుంది అంటే జస్ట్ రైట్ సంథింగ్ అబౌట్ మైషెల్ ఫొకాల్ట్ గురించి ఒక 2 లైన్స్లో మీరు రాయండి అనమాట. అతని గురించి సర్చ్ చేయండి, 2 లైన్స్లో అతను ఏంటి, అతను ఇంట్రెస్ట్ ఏంటి, ఇవన్నీ కూడా ఒక 2-3 లైన్స్లో మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి అమ్మా. అండ్ ఐ వుడ్ అప్రిషియేట్ ఫర్ దట్. ఎస్, సో మీకు వీడియోస్ నచ్చినట్టయితే, మా హార్డ్ వర్క్ని అప్రిషియేషన్ చేయాలి అనుకుంటే లైక్ బటన్ హిట్ చేయండి, ఫిలో ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి, అండ్ డూ కామెంట్ ఆల్సో అమ్మా. మీ కామెంట్స్ బట్టి మాకు మరింత ఎంతూజియాజం వచ్చి ఈ సిరీస్ అనేవి మేము కంటిన్యూ చేస్తాము. ఓకేనా? ఎస్, థ్యాంక్ యూ.